హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే పాండిచ్చేరిలోనే బొటానికల్ గార్డెన్‌కి వచ్చాము. ఇక్కడంతా ఒకసారి చూసేద్దాము. ఎంట్రీ టికెట్స్ ఉంటాయండి. ఇవైతే ఫోన్‌పే వర్క్ అవ్వదు. మనం చేంజ్ ఇచ్చే తీసుకోవాలి. ఇక గార్డెన్‌లోకొచ్చేస్తే అదంతా పార్కింగ్ ప్లేసు అలా పెట్టున్నారు. ఇక ఇటు సైడ్ చూసుకున్నామంటే మ్యాప్ ఫస్ట్ ఎంట్రీలోనే ఒక మ్యాప్ ఇచ్చేశారు. చూడండి ఇక్కడ దగ్గరగా పిల్లలకి ఆడుకునేదానికి బాగా ప్లేయింగ్ టాయ్స్ అయితే ఇచ్చారు. ఉయ్యాలలు, జారేబండ అన్నీ ఉన్నాయి. పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. పదండి మనం కూడా చూద్దాము. మా పాప హాయ్ చెప్తుంది చూడండి. ఇక చూసారు కదా! మా పాపకైతే చాలా బాగా ఇష్టమండి ఇలా పార్కులకి రావడము. ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఎక్కడము, ఈ ఉయ్యాల కానీ అస్సలు వదిలిపెట్టదు. మనం ఇంట్లోనే ఉండి ఇంకా టౌన్‌లో అయితే ఇంకేమి ఆప్షన్ ఉండదు కదా! ఎప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంటాము. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా ఎంజాయ్‌గా చేస్తారు, ఆడుకుంటారు బాగా. సో, మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. బాగా ఆడుకుంటుంది. అస్సలు రాలేదు. నేను పిలుస్తున్నా కూడా రాలేదు. చూడండి ఏం చేస్తుందో. ఈ స్లైడింగ్ అంటే బాగా ఇష్టము. సో, ఇంక మనం గార్డెన్‌లోకెళ్దాము. ఇదైతే మొత్తం 22 ఎకరాలంటండి మొత్తం గార్డెను. ఇందులో 1500 రకాల మొక్కల దాకా ఉన్నాయంట. రకరకాల చెట్లు. మరేమేమున్నాయో మేము పట్టుమని 4 ఎకరాలు కూడా తిరగలేకపోయాము. మొత్తం తిరిగేసరికి మాకైతే కాళ్ళు నొప్పులొచ్చేసాయి. అందుకే నేను కొంచెం వరకే వెళ్ళాను. పదండి చూద్దాం. అక్కడొకటేదో హౌస్ లాగా కనిపించింది. సరే దగ్గరికెళ్ళాను. గ్లాస్ హౌస్ అంట. సో, ఎళ్లి చూద్దాం అనేసి ఎళ్ళాం. ఏమో ఉంటదనుకుంటే ఏం లేదు. అక్కడేదో 4 ఎడారి ఉంటాయి కదా! మొక్కలు అలాగున్నాయి అవి. 4 పెట్టున్నారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఏంది గ్లాస్ హౌస్ అంటే టోటల్ గ్లాస్ హౌస్. గ్లాస్‌తోనే కట్టున్నారు. కాకపోతే కొన్ని పాడైపోయి కూడా ఉన్నాయి. ఏం పట్టించుకున్నట్లేదు. సరే అక్కడి నుంచి వచ్చేసాము. ట్రాక్ కూడా ఉంది. మాకైతే రైలయితే కనిపియలేదు గానీ ట్రాక్ ఉంది. ఇక ఈ పెయింటింగ్స్ చూస్తున్నారు కదా! అక్కడొక చిన్న గెస్ట్ హౌస్ లాగా లోపల ఉంది. దానికి వాల్స్‌కి ఏం వదలకుండా ఇలా నీట్‌గా పెయింటింగ్ అయితే చేసి పెట్టున్నారు. చాలా బాగా చేసున్నారు. ఆ ట్రీస్‌లో అది కూడా కలిసిపోయింది. అది వాల్ లాగానో అలా ఏం లేదు. ఇదొక చిన్న కొలను. తామర తామర పూల కొలనులాగా చిన్నదలా ఉంది. ఇక ఇవైతే చూడండి. ప్రతి గోడకి ఎంత చక్కగా ఏశారంటే అంత బావున్నాయి. అసలు ట్రీస్‌కి వాటికి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. అంత అందంగా వేసున్నారు. కలిసిపోయినట్టున్నాయి కదా! చాలా బాగా వేశారు. నాకైతే బా నచ్చింది. ఇంకాస్త ముందుకెళ్దాము. ఇక్కడ చూసారు కదా! ఇంకా ఉన్నాయంట. డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మేము కొన్నే తిరిగాము. ఎద్దులు ఇవంతా బాగుంది. మరి లోపల ఇంకా ఉండుంటాయేమో. ఇది చూసారా? నిత్య కళ్యాణం పువ్వు అంటారు కదా! మన ఇళ్ళ దగ్గర వైట్ కలరు, పర్పుల్ కలర్‌లో ఉంటాయి. ఇదైతే పింక్ ఉంది. బావునింది. వుడెన్ హౌస్ అంతా ఉంది. ఇక్కడ చూడండి గ్రీన్ హౌస్ అంట. సరే ఏముందో గ్రీన్ హౌస్‌లో అని వెళ్ళేసొచ్చాను. మొత్తం ట్రీసే అండి. గ్రీనరీ అనమాట. ఆ పైన ఆ పట్టలాగా వేసున్నారు. అది గ్రీనరీ. చుట్టూ ఈ స్టెప్స్ లాగా పెట్టి వీటి పైనంతా చెట్లని నింపేసున్నారు కుండీలతో. బావునింది. చూడ్డానికి చెట్లు చూడండి ప్లాస్టిక్ చెట్లులాగా అనిపించాయి గానీ, అన్నీ రియలే బాగా పచ్చగా బాగున్నాయి. అది కూడా ఏం పట్టించుకున్నట్లేదు మరి ఆ పైన. ఇక అన్ని చెట్లలో ఇంక డస్ట్ అంతా నిండిపోతూ ఉంటుంది గదా! ఆ పైనకి. సరే ఇక దాంట్లో నుంచి వచ్చేసాము. ఇంకో దగ్గరైతే ఇది. ఆ చెట్టుకి అలా వుడెన్‌దుంది. మా పాప అయితే నన్ను ఎక్కించింది. దానికి స్టెప్స్ లేవు. ఇక ఇక్కడ చూడండి చిన్న పిల్లలన్నీ దండం పెడతా ఉన్నారు చూడండి. విగ్రహాలైతే బాగున్నాయి. పిల్లలు దండం పెట్టినట్టు. ఫోటో వ్యూస్ కూడా చాలా బావుంటుంది. ప్రశాంతంగా పిల్లలు ఆడుకునేదానికి. ఇంకా దగ్గరలో అయితే అక్వేరియం ఉందంట. దీనికి కూడా ఫోన్‌పే పనిచేయదు. ఎంట్రీ టికెట్స్‌కి మనము చేంజ్ ఇవ్వాలి. ఇక ఇవి చూసేయండి. ఇక ఫిష్‌లకి పేర్లతో పాటు ట్యాగ్ ఇచ్చారు పైనైతే. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫిష్‌లయితే చాలా బావున్నాయి. రంగురంగులుగా ఎంత అందంగా ఉన్నాయో. మీరు కూడా అన్నీ ఒకసారి చూసేయండి.
చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫిష్లు. భలే బాగున్నాయి, అన్ని కలర్స్గా సింగిల్గా పెట్టున్నారు. ఇక చాలా బాగున్నాయి, పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. ఇదైతే అప్పుడే వాటర్ పెట్టారండి, అందుకే అంతగా కనిపించట్లేదు. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇక్కడ చూసారు కదా లోపల ట్యాంక్లో ఒక హౌస్ లాగా ఎంత బాగా క్రియేట్ చేస్తున్నారు వాటికి. చూడండి అలా కొండల్లాగా ఏదో చెట్లులాగా. ఇదైతే లిప్ అలాగే అంటించుంది, మేము వచ్చేదాకా అలాగే పెట్టుకుని ఉంది. ఇవైతే భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా అసలు. ఎంత ఎల్లోయిష్గా ఆరెంజ్గా చాలా బాగున్నాయి. దండికి కూడా ఉన్నాయి చేపలు. అవి చూడండి కుండలకి హోల్స్ పెట్టినట్టు అవి వాటి లోపల నుంచి వస్తూ పోతూ భలే బాగా ఆడుకుంటూ ఉన్నాయి. ఇవి నీట్గా నేమ్స్ చాలా బాగా అయితే ఇచ్చారు ప్రతి ఒక్కటి. వాటి హిస్టరీ కూడా అక్కడే ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది. చూసారు కదా అసలు ఎంత అందంగా బాగున్నాయి కదా. ఈ ఫిష్ అయితే సింగిల్గా పెట్టున్నారు. చూడండి ఎలా ఉందో ఏమో మరి, భలే బాగుంది. ఈ రెండు చూసారా ఒకదాన్ని ఒకటి పోట్లాడుకుంటున్నాయో తెలియదు, లేకపోతే నువ్వు లేక నేను ఉండలేను అనుకుని వెనక తిరుగుతున్నాయో తెలియదు. భలే ఆడుకుంటూ ఉన్నాయి ఆ ఫిష్ ట్యాంక్లో. ఇక్కడ ఈ ఫిష్ల్లోనే ఒకే రకం కాకపోతే 2 కలర్స్ చూడండి ఆడుకుంటూ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఇదైతే ఒక స్టోన్ని అవి ఉన్నాయి కదా వాటి చేతులతో పట్టుకొని ఆడుకుంటూ ఉంది. అది ఆ స్టోన్ చేతిలోకి తీసుకొని పైకెత్తి బాగా గమనించండి.
చూసారు కదా, ఇలా ఈ ఫిష్ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక ఈ చేపలన్నింటినీ ఫిష్ ట్యాంక్లో వేసే ముందు వీళ్ళు ఎలా వీటిని పెంచుతున్నారో చూపిస్తాను చూడండి. ఇదిగోండి బయట వచ్చేసాము. బయటైతే ఇలా తొట్లుగా ఉన్నాయి. ఈ తొట్లలో చేపలంతా పెట్టేస్తున్నారు. ఇవి ఇక్కడే పెంచి తరువాత వీటిని తీసుకుపోయి ఫిష్ ట్యాంక్లో అయితే వదులుతున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.